కేతన్ అగర్వాల్ని సియా తోసిందా, లేక చేతన్ చౌదరి తోశాడా, లేకపోతే ఇద్దరూ కలిసి తోశారా అన్న అనుమానాలు, సందేహాలు ఎంతో మందిలో ఉన్నాయి. ఈ అనుమానాలకి, సందేహాలకి ఈ వీడియోలో నేను సమాధానం చెప్పబోతున్నాను. అందుకే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. స్టోరీలోకి వెళ్లే ముందు, నిన్న నా పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది శ్రేయోభిలాషులు, అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అయిన సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో నాకు బర్త్డే విషెస్ తెలియజేశారు. వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మీ ప్రేమ, అభిమానం నా మీద ఎల్లప్పుడూ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ నెల 23వ తారీఖు నుంచి సియా, చేతన్ చౌదరి ఇద్దరు పోలీసుల కస్టడీలో ఉన్నారు. నిన్నటితో అంటే ఆదివారంతో వీళ్ళిద్దరి పోలీసు కస్టడీ ముగిసింది. అందుకే పోలీసులు వీళ్ళిద్దరి నుంచి ఎన్నో విషయాలు రాబట్టారు. ఇంకా ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. అవన్నీ విస్తుగొల్పే విధంగా ఉన్నాయి. నిన్న అంటే ఆదివారం పూణే పోలీసులు కొంతమంది ఫోరెన్సిక్ నిపుణులు కలిసి సియాని తీసుకుని అదే ఐరన్ ఫోర్ట్ లోహగఢ్ దగ్గరికి వెళ్ళారు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం. నిన్న ఆదివారం ఉదయం 6:30 సియాని తీసుకొని వెళ్ళారు. అంత పొద్దున్నే ఎందుకు వెళ్ళారు అంటే, పొద్దున్నే వెళితే ప్రశాంతంగా ఉంటుంది, ఎవ్వరూ ఉండరు. అందుకే పూణే పోలీసులు మీడియాకి చెప్పకుండా, మీడియా కంట పడకుండా అక్కడికి రహస్యంగా వెళ్ళారు. ఎందుకంటే మీడియాకి తెలిసిందంటే గద్దల్లా వాలిపోతారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి పోలీసులకి ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతాయి. మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించి వాతావరణాన్ని కొద్దిగా గందరగోళంగా చేస్తుంది. కాబట్టి అంత ఉదయాన్నే సియాని తీసుకుని పూణే పోలీసులు అక్కడికి వెళ్ళారు. ముందు సియా నడుచుకుంటూ వెళ్తుంటే వెనక పూణే పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు సియాని అనుసరించారు. సియా వాళ్ళకి దారి చూపుతూ ఈ నెల 18వ తారీఖు కేతన్ని తీసుకుని ఏ రూట్లోనైతే వెళ్ళిందో, ఎక్కడెక్కడ కేతన్తో కలిసి ఏ విధంగా మాట్లాడింది, వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ ఆగారు, ఎక్కడెక్కడ సెల్ఫీలు తీసుకున్నారు, ఇవన్నీ పోలీసులకు చెబుతూ చివరికి మెట్లు అవన్నీ దాటుకుంటూ ఎక్కడైతే కేతన్ని లోయలోకి తోసిందో అక్కడ సియా ఆగింది. మీరు వీడియోలో చూస్తున్న దృశ్యాలు దానికి సంబంధించినవే. సియా ఎక్కడైతే కేతన్ని తోసిందో అక్కడ ఆ ప్లేస్ని పోలీసులకి చూపించింది. పూణే పోలీసులు సియాని ఎన్నో ప్రశ్నలు వేశారు. ఆ రోజు జూన్ 18వ తారీఖు నీకు కేతన్కి మధ్య ఎంత దూరం ఉంది, మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు, అలాగే చేతన్ చౌదరి ఎక్కడ నిలబడ్డాడు, ఎంత దూరంలో ఉన్నాడో, చేతన్ చౌదరి మీతో ఏమన్నా మాట్లాడా, ఇలాంటి అనేక ప్రశ్నలు వేసి సియా దగ్గర నుంచి సమాధానాలు రాబట్టారు. అలాగే పూణే పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు తమతో పాటే ఒక డమ్మీ బొమ్మని తీసుకెళ్లారు. కేతన్ ఎంత బరువైతే ఉంటాడో అంతే బరువు గల ఒక డమ్మీ బొమ్మను తయారు చేసి తమతో పాటే తీసుకుని వెళ్ళారు. సియా ఏదైతే ప్లేస్ చూపించిందో, ఎక్కడైతే ఎత్తైన ప్రదేశంలో కేతన్ని లోయలకు తోసిందో అక్కడ ఈ డమ్మీ బొమ్మని పూణే పోలీసులు నిలబెట్టారు. సియాతో జూన్ 18వ తారీఖు నువ్వు ఏ విధంగానైతే కేతన్ని లోయలోకి తోసావో అంతే ఫోర్స్తో ఈ డమ్మీ బొమ్మను కూడా తొయ్యమని చెప్పారు. ఫ్రెండ్స్, విధి ఎంత విచిత్రమో చూడండి. 10 రోజుల క్రితం సియా ప్రాణాలతో ఉన్న కేతన్ని లోయలోకి నెట్టి చంపేసింది. 10 రోజుల తర్వాత అదే ప్లేసులో డమ్మీ బొమ్మని మళ్ళీ లోయలోకి అదే బలంతో, అంతే ఫోర్సుతో తోసింది. ఇక్కడ ఆ డమ్మీ బొమ్మ 350 అడుగుల లోతులు గల ఆ లోయలో పడిపోయింది. కింద మరొక ఫోరెన్సిక్ నిపుణుల బృందం, అలాగే కొంతమంది పూణే పోలీసులు ఉన్నారు. 18వ తారీఖు కేతన్ ఎక్కడైతే పడిపోయాడో ఈ డమ్మీ బొమ్మ కూడా దాదాపుగా అక్కడే పడింది. కాకపోతే కొన్ని అడుగుల, 4-5 అడుగుల దూరంలో పడింది. అంటే ఆ రోజు జూన్ 18వ తారీఖు సియా కేతన్ ఎంత బలంగా తోస్తే కేతన్ లోయలో ఎక్కడైతే పడ్డాడో ఈ డమ్మీ బొమ్మ కేతన్ ఎంత బరువు ఉన్నాడో అంతే బరువు గల డమ్మీ బొమ్మ కూడా దాదాపుగా అదే ప్లేస్లో పడింది. కాకపోతే జస్ట్ ఒక 3-4 అడుగుల దూరంలో పడింది. ఆ తర్వాత పోలీసులు సియాని మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఎత్తైన ప్రదేశం నుంచి కిందకి తీసుకుని వచ్చారు. సియా కిందకి నడుచుకుంటూ వచ్చింది. సియా సేమ్ అదే డ్రెస్లోనే ఉంది.
గత 5 రోజుల నుంచి సియా సేమ్ డ్రెస్లో ఉంది. వైట్ కలర్ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్, జీన్స్ వేసుకునుంది. ముఖానికి మాస్క్ పెట్టుకునుంది. చేతిలో స్కార్ఫ్ ఉంది. సియాకి ఇరువైపులా మహిళా పోలీసులు ఉన్నారు. వెనక పూణే పోలీసులు, కొంతమంది ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారు. సియా వచ్చిందన్న వార్త మీడియాకి తెలిసిపోయింది. అంతే, మొత్తం మీడియా అంతా అక్కడ వాలిపోయింది. సియాని మీడియా మొత్తం కేతన్ని ఎందుకు చంపావని పదే పదే ప్రశ్నించారు. కానీ సియా ఎటువంటి సమాధానం చెప్పలేదు. మౌనంగా పోలీసులతో పాటే నడుచుకుంటూ వెళ్ళి పోలీసు జీప్లో కూర్చుంది. ఆ తర్వాత ఆ జీప్ పోలీస్ స్టేషన్కి చేరుకుంది. ఇక్కడ సియా మీడియా అడిగిన ప్రశ్నలకి సమాధానం ఏం చెప్పగలుగుతుంది? ఏ విధంగా మొహం చెల్లుబాటు అవుతుంది? ఒకవేళ చెబితే మీడియా ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దాంతో సియా సమాధానం చెప్పలేదు. కాబట్టి మౌనమే సమాధానంగా వెళ్ళి జీపులో కూర్చుంది. పోలీసుల విచారణలో ఎన్నో దిగ్భ్రాంతికరమైన విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఇక్కడ జూన్ 14వ తారీఖు సియాకి మొదటి ఛాన్స్ దొరికింది. కానీ అదృష్టం బాగుండి కేతన్ వెనకాలే చెట్టు ఉండడంతో దాన్ని పట్టుకొని మొత్తానికి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత జూన్ 14 నుంచి జూన్ 17 మధ్యలో సియా, చేతన్ చౌదరి ఇద్దరూ ఇదే లోహగడిక ఐరన్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి ఇద్దరూ రెక్కి నిర్వహించారు. ఎందుకంటే ఆ రోజు మిస్ అయిపోయింది, ఈసారి మిస్ కాకూడదని ఇద్దరూ ఐరన్ ఫోర్ట్కి వెళ్ళి ఎక్కడికి కేతన్ని తీసుకురావాలి, ఏ ప్లేసులోకి తీసుకురావాలి, ఎక్కడ నిలబెట్టి కబుర్లలో కేతన్ని ముంచెత్తాలి అని మొత్తం కోటంతా రెక్కి నిర్వహించారు. చివరికి ఎక్కడైతే జూన్ 18వ తారీఖు సియా కేతన్ని తోసిందో ఆ ప్లేస్ని ఇద్దరూ సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఆ ప్లేస్ దగ్గర ఎటువంటి రైలింగ్స్ లేవు, ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేవు. కింద చూస్తే దాదాపు 350 అడుగుల పైగా ఉన్న లోతైన లోయ. ఆ లోయలోకి ఆ ప్లేస్ నుంచి తోసేస్తే కేతన్ ప్రాణాలతో బతికిపడే ఛాన్సే లేదని వీళ్ళిద్దరూ రెక్కి నిర్వహించి ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే వీళ్ళిద్దరూ సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న సంగతి కూడా తెలుసుకున్నారు. మొత్తం 3 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఒక సీసీ కెమెరా ఎంట్రన్స్ పాయింట్ దగ్గర ఉంది. ఆ తర్వాత కొద్ది దూరం మెట్ల నీరు దారి గుండా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక సీసీ కెమెరా ఉంది. చాలామంది టూరిస్టులు మెట్లు ఎక్కిన తర్వాత అలసిపోతారు, అందుకే అక్కడ విశ్రాంతి తీసుకునే ప్లేస్ ఒకటి ఉంది. ఆ ప్లేస్ దగ్గర ఒక సీసీ కెమెరా ఉంది. ఆ తర్వాత మెట్లకి ఇంకా కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత సెల్ఫీ పాయింట్ దగ్గర మరొక సీసీ కెమెరా ఉంది. అంటే మొత్తం 3 సీసీ కెమెరాలు ఉన్నాయని వీళ్ళిద్దరూ రెక్కి నిర్వహించి తెలుసుకున్నారు. ఎంట్రన్స్ పాయింట్ దగ్గర సీసీ కెమెరా ఉంది. అందుకే జూన్ 18వ తారీఖు చేతన్ చౌదరి స్కూటీ మీద బయలుదేరి ఈ ఎంట్రన్స్ పాయింట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాడు. అక్కడ సీసీ కెమెరా ఉంటుందన్న సంగతి చేతన్ చౌదరికి ముందే తెలుసు, ఎందుకంటే రెక్కి నిర్వహించాడు. ఫోటోలో కనిపిస్తున్నట్టుగా చేతన్ చౌదరి హుడీ ధరించి తన ముఖాన్ని కవర్ చేసుకుని మొత్తానికి సీసీ కెమెరాలో తన ముఖం కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. మీరు ఫోటోలో గమనిస్తే చేతన్ చౌదరి వీపుకి ఒక పిట్టి బ్యాగ్ ధరించున్నాడు. ఈ పిట్టి బ్యాగ్ ఎందుకు వేసుకున్నాడంటే ఈ ఎంట్రన్స్ దగ్గర ఉన్న సీసీ కెమెరా దాటి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత జూన్ 18వ తారీఖు ఎవ్వరూ లేని చోట తన పిట్టి బ్యాగ్ తీసి అందులో నుంచి ఒక టీషర్ట్ తీసి హుడీని తీసివేశాడు. ఆ హుడీని బ్యాగ్లో పెట్టి బ్యాగ్లో ఉన్న టీషర్టు వేసుకున్నాడు. ఆ టీషర్టు వేసుకుని ఎక్కడైతే సియా కేతన్ని లోయలోకి తోసిందో అక్కడికి ఈ టీషర్టుతోనే వెళ్ళాడు. ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ గబగబా ఎవ్వరూ చూడని ప్లేస్కి వచ్చి అక్కడ మళ్ళీ టీషర్ట్ మార్చుకున్నాడు. తాను వేసుకున్న టీషర్ట్ని బ్యాగ్లో పెట్టేశాడు. బ్యాగ్లో ఉన్న హుడీని మళ్ళీ వేసుకున్నాడు. ఆ తర్వాత గబగబా ఆ కోట దిగి కిందకి వెళ్ళిపోయాడు. ఎందుకింత ఖతర్నాక్గా ఆలోచించాడంటే చేతన్ చౌదరికి తెలుసు తాను సీసీ కెమెరాలో ఎంట్రన్స్ పాయింట్ దగ్గర రికార్డ్ అవుతాడని. అందుకే హుడీ వేసుకుని వచ్చాడు. పైకి వెళ్ళిన తర్వాత టీషర్టు మార్చుకున్నాడు. అక్కడ పొరపాటున ఎవరైనా చేతన్ చౌదరిని చూస్తే టీషర్ట్ వేసుకున్నాడని పోలీసులకు చెప్తారు. ఎక్కడైతే కేతన్ని తోశాడో అక్కడ పొరపాటును ఎవరైనా చూసిన వాళ్ళు ఒక టీషర్ట్ వేసుకున్న అతన్ని చూశారని పోలీసులతో చెప్తారు. కానీ ఇక్కడ సీసీ కెమెరాలను హుడీ వేసుకున్న వ్యక్తి కనపడతాడు. అంటే 2 వ్యక్తులు. ఈ 2 వ్యక్తుల్ని చూసి పోలీసులు కన్ఫ్యూజ్ అవుతారు అన్న ఒక క్రిమినల్ ఆలోచనతో పిట్టి బ్యాగ్ వేసుకుని టీషర్ట్ వేసుకుని అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్గా ఎలా ప్రవర్తించారో మీకు నేను విడమర్చి చెప్తాను. వీళ్ళిద్దరూ
రెక్కి నిర్వహిస్తున్నప్పుడు ఎలాగో రేపొద్దున పోలీస్ కేసు అవుతుంది. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి సియానే తోసేస్తుంది కాబట్టి పోలీసులు ఆటోమేటిక్గా సియాని అడుగుతారు ఏ విధంగా జరిగింది ఏంటని. ఒకవేళ పోలీసులు అడిగితే ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, దానికి ఎలా సమాధానాలు చెప్పాలి అని ఇద్దరూ ఒక నోట్స్ లాగా తయారు చేసుకుని ఇద్దరూ చర్చించుకున్నారు. జనరల్గా ఆ వయసులో స్టూడెంట్స్ పరీక్షలకి తమ తోటి స్టూడెంట్స్ని ఫ్రెండ్స్ని ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం క్వశ్చన్స్ వస్తాయి, ఏం సమాధానాలు చెప్పాలని ఆలోచించుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ క్రైమ్ని ఎలా చేయాలి, పోలీసులు ఎటువంటి క్వశ్చన్స్ వేస్తే ఎటువంటి సమాధానాలు చెప్పాలని వీళ్ళిద్దరూ రెక్కి నిర్వహించి అక్కడ చర్చించుకున్నారు. అలాగే చేతన్ చౌదరి కూడా రేపొద్దున సియాని పోలీసులు ప్రశ్నిస్తే సియాతో చేతన్ చౌదరికి ఉన్న సంబంధం గురించి తెలుస్తుంది కాబట్టి నన్ను కూడా అడుగుతారు. ఒకవేళ పోలీసులు అడిగితే ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఎటువంటి సమాధానాలు చెప్పాలి అని వీళ్ళిద్దరూ చర్చించుకున్నారు, నోట్స్ లాగా తయారు చేసుకున్నారు. అంతేకాకుండా వీళ్ళిద్దరూ గూగుల్లో సెర్చ్ కూడా చేశారు. ఒక మర్డర్ చేసిన తర్వాత తప్పించుకునే ఉపాయాలు ఎన్ని అని గూగుల్లో సెర్చ్ చేశారు. చివరికి ఈ లోయ నుంచి తోసేయడమే మంచిది అని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. ఎందుకంటే కత్తులు కటార్లు అవసరం లేదు, తుపాకులు అవసరం లేదు, రాళ్ళు రప్పలు ఏమీ అవసరం లేదు. జస్ట్ లోయలో ఆ ఎత్తైన ప్రదేశం నుంచి తోసేస్తే లోయలో పడి చనిపోతాడు. కాలు జారి పడిపోయాడని పోలీసుల్ని, కుటుంబ సభ్యుల్ని, చట్టాన్ని నమ్మించొచ్చని వాళ్ళు ఈ ప్లాన్ని ఉపయోగించాలని డిసైడ్ చేసుకున్నారంటే వీళ్ళు ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా, ప్రొఫెషనల్ క్రిమినల్స్ లాగా ఆ వయసులో జస్ట్ 20 సంవత్సరాలు సియాది, 23-24 సంవత్సరాల వయసు చేతన్ చౌదరిది. ఆ వయసులో వీళ్ళు ఒక ప్రొఫెషనల్ క్రిమినల్స్ లాగా ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశారు, ఎంత పగడ్బందీగా ఆలోచించి క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకున్నారో తెలిస్తే అసలు వీళ్ళిద్దరినీ ఏమనాలో అర్థం కావడం లేదు. ఇంకా ఎంత ఖతర్నాకో ఆలోచించారంటే ఆ రోజు అంటే జూన్ 18వ తారీఖు వీళ్ళ ప్లాన్ అమలు చేసిన తర్వాత ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకోలేదు, ఒకరికొకరు కాల్స్ చేసుకోలేదు, ఇద్దరూ పర్సనల్గా కలుసుకోలేదు. ఎందుకంటే పోలీసులు కాల్ డేటా, సిడిఆర్, లొకేషన్ ఇదంతా పరిశీలిస్తారని ముందే తెలుసు కాబట్టి చేతన్ చౌదరి కూడా తెలివిగా జూన్ 18వ తారీఖు తన మొబైల్ని ఆఫీసులో పెట్టి వేరే ఎంప్లాయీది మొబైల్ ఫోన్ తీసుకొచ్చాడు. సరే, ఎంత పెద్ద నేరస్తుడైనా, ప్రొఫెషనల్ క్రిమినల్ అయినా ఎక్కడో అక్కడ ఏదో చోట చిన్న మిస్టేక్ చేస్తాడో ఆ మిస్టేకే పోలీసులు పట్టిస్తుంది. ఇక్కడ వీళ్ళు అన్ప్రొఫెషనల్స్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అయినా ఖతర్నాక్గా ఆలోచించారు. కానీ చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. ఆ రోజు ప్లాన్ అమలు చేసిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు కాల్స్ ఏవీ చేసుకోలేదు. జూన్ 17వ తారీఖు వరకు ఇద్దరు ఎన్ని కాల్స్ అయితే చేసుకున్నారో, చాటింగ్స్ చేసుకున్నారో అవన్నీ డిలీట్ చేసేసారు. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, టెలిగ్రామ్ యాప్లో వాళ్ళు చేసుకున్న డిస్కషన్స్ ఇవన్నీ మొత్తం టోటల్గా డిలీట్ చేశారు. ఆఖరికి రీసైక్లింగ్లో ఉన్న దాన్ని కూడా డిలీట్ చేశారు. అంటే ఎంత ఖతర్నాక్గా ఆలోచించారో మీరు ఊహించుకోండి. పోలీసులు వాటన్నిటిని తిరగదోడడానికి మళ్ళీ ప్రయత్నాలు అవన్నీ చేస్తున్నారు. సో పూణే పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులు నిన్న అంటే ఆదివారం సియాని తీసుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం వెళ్ళారు. అంటే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది, సియానే కేతన్ని తోసి చంపేసిందని. ఒకవేళ చేతన్ చౌదరి కూడా పాలు పంచుకొని ఉంటే పోలీసులు చేతన్ చౌదరిని కూడా తీసుకుని వచ్చే వారే. కానీ సియా ఒక్కదాన్ని తీసుకుని వచ్చారంటే మనకి నర్మగర్భంగా ఇండైరెక్ట్గా సియానే కేతన్ అగర్వాల్ని లోయలోకి తోసి చంపేదని అర్థం చేసుకోవచ్చు. ముందు రోజుల్లో మరి చేతన్ చౌదరిని కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకువస్తారేమో చూద్దాం. ఒకవేళ తీసుకొస్తే చేతన్ చౌదరి పాత్ర కూడా ఉందని మనం భావించవచ్చు. నిన్నటితో వీళ్ళ పోలీసు కస్టడీ మూసింది. మరి పోలీసులు ఇంకా పోలీసు కస్టడీని పొడిగించమని కోర్టును అడుగుతారా లేదా అని చూద్దాం. ఒకవేళ పోలీస్ కస్టడీ అవసరం లేదు, ఇప్పటిదాకా వీళ్ళ దగ్గర నుంచి రాబట్టిన విషయాలు ఇవన్నీ సరిపోతాయనుకుంటే వీళ్ళు ఇద్దరు జ్యుడిషియల్ కస్టడీలో జైల్లో ఉంటారు. సరే, ఆ తర్వాత వీళ్ళ తరఫున లాయరు బెయిల్ కోసం అప్లై చేసుకుంటాడు. ఆ తతంగం అంతా జరుగుతుంది. దాని గురించి నేను గత వీడియోలోనే చెప్పాను. చేతన్ చౌదరి తండ్రి మీడియాతో మాట్లాడుతూ, నేను పోలీస్ స్టేషన్లో నా కొడుకుని ఈ హత్య నువ్వు చేశాను అడిగితే నేను చేయలేదు డాడీ, సియానే కేతన్ని తోసిందని చెప్పాడు అని నేను మీకు గత వీడియోలో చెప్పాను. అంటే ఇప్పుడు పోలీసులు కూడా సియా ఒక్కదాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం తీసుకువచ్చారంటే చేతన్ చౌదరి కేతన్ అగర్వాల్ని తొయ్యలేదని మనం అర్థం చేసుకోవచ్చు. అయినంత మాత్రం చేత చేతన్ చౌదరి నిర్దోషిగా ఏమైనా బయటకు వస్తాడంటే నో, నెవర్. చేతన్ చౌదరికి కూడా ఈ హత్యలో అంతే సమాన పాత్ర ఉంది.
సియాకి ఎటువంటి శిక్ష పడుతుందో అంతే శిక్ష చేతన్ చౌదరికి కూడా పడుతుంది, పడి తీరాలి. ఎందుకంటే ఈ నేరంలో ఇద్దరు సమాన భాగస్వాములు. సియా ఒక్కదే తోసినంత మాత్రం చేత చేతన్ చౌదరి తప్పించుకునే ఛాన్సే లేదు. ఇక్కడ కేతన్ అగర్వాల్ తండ్రికి కూడా జూన్ 21వ తారీఖు నాడు అనుమానం వచ్చింది. సియా తెలివిగా కేతన్ అగర్వాల్ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చుదామని అనుకుంది. కేతన్ చెల్లెలు సియాని మా అన్నయ్య ఎలా పడిపోయాడు అని అడిగేసరికి సియా తడబడుతూ సమాధానాలు చెప్పడంతో కేతన్ చెల్లెలు తన తండ్రితో తన అనుమానాలు వ్యక్తపరిచింది. కేతన్ తండ్రికి కూడా ఆల్రెడీ అనుమానం ఉంది. దాంతో తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం అదే రోజు అంటే జూన్ 21వ తారీఖు ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకుని ఇదే ఐరన్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళాడు. అంతకుముందే ఎన్నోసార్లు కేతన్ తండ్రి ఐరన్ ఫోర్ట్ను సందర్శించాడు. ఎక్కడైతే సియా కేతన్ అగర్వాల్ని లోయలోకి తెలిసిందో అక్కడికి వెళ్ళి చూశాడు. చూసిన తర్వాత ఆలోచించాడు, అసలు ఇటువంటి ప్లేస్కి ఎవరు రారు. జనరల్గా ఎవరైనా సరే టూరిస్టులు ఒక ప్లేస్కి వెళ్తే అందరూ గుంపుగా ఆ ప్లేస్లన్నింటినీ సందర్శిస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ వెళ్ళని చోటికి వెళ్ళి అక్కడ ప్రమాదం పొంచి ఉందన్న సంగతి తెలుసు కూడా ఆ ప్లేసులకు వెళ్ళరు. ఎందుకంటే అక్కడ ఎటువంటి రైలింగు లేదు, ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేవు. అక్కడ దాకా మరి సియా కేతన్ అగర్వాల్ని ఎందుకు తీసుకుని వెళ్ళింది, అక్కడ అంతసేపు ఎందుకు ముచ్చట్లు పెట్టింది అని ఆ స్పాట్ చూసిన తర్వాత కేతన్ తండ్రి తన అనుమానాన్ని నివృత్తి చేసుకున్నాడు, నిర్ధారించుకున్నాడు. ఎస్, దీని వెనక కుట్ర ఉందని. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కొడుకు కేతన్ అగర్వాల్ది యాక్సిడెంటల్ డెత్ కాదు, మర్డర్ అని చెప్పడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. దాంతో ఈ హత్య కుట్ర మొత్తం బట్టబయలైంది. కేతన్ అగర్వాల్ తండ్రి మహారాష్ట్ర సీఎంని కూడా కలిశాడు. మహారాష్ట్ర సీఎం కూడా ఈ కేసుని ఒక ఛాలెంజ్గా పకడ్బందీగా తీసుకుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి నిందితులకి కఠిన శిక్ష పడేలాగా చేస్తానని హామీ ఇచ్చారని మీడియాతో చెప్పారు. మరి ముందు ముందు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తారా, మరి ఏం చేస్తారా అనేది మనం వేచి చూద్దాం. ఏది ఏమైనప్పటికీ నిందితులు ఇద్దరికీ కఠిన శిక్ష మాత్రం పడాలి. అలాగే పూణేలో క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించారు. కేతన్ అగర్వాల్కి ప్రతి ఒక్కరూ శ్రద్ధాంజలి ఘటించారు. కేతన్ అగర్వాల్ తల్లిదండ్రులు సియాకి చేతన్ చౌదరికి మరణశిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా మేము మహారాష్ట్ర సీఎంని కలిసాము. అలాగే ప్రతి ఒక్కరూ సహకరించాలని మీడియా కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. మరి రేపొద్దున కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఎటువంటి శిక్ష పడుతుంది ఏంటన్నది మనం వేచి చూద్దాం. తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా వీళ్ళిద్దరికీ మరణశిక్ష పడి తీరాలి. ఎందుకంటే వీళ్ళు చేసింది మామూలు నేరం కాదు. ఒక అమాయకు కేతన్ అగర్వాల్ని 26 సంవత్సరాల వయస్సు, ఎంతో భవిష్యత్తు ఉన్న కేతన్ అగర్వాల్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. ఇక్కడ సియా తల్లిదండ్రులు కూడా మా కూతురు తప్పు చేస్తే ఎటువంటి శిక్ష విధించినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కేతన్ అగర్వాల్ని ఏ విధంగానైతే తోసి హత్య చేశారో అదేవిధంగా సియాను కూడా అక్కడి నుంచే తోసేయాలని అంటున్నారు. కానీ అది జరిగే పని కాదు. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కోర్టులు నడుచుకోవు. చట్టం సాక్ష్యాధారాల మీద నడుచుకుంటుంది. అంతే తప్పితే అందరూ కోరుకున్నట్టుగా సియాని అదే లోయలో తోసి చంపాలన్నది చట్ట ప్రకారం చెల్లదు. కానీ శిక్ష మాత్రం అత్యంత కఠినంగా ఉండాలి. ఇక్కడ అందుకే పూణే పోలీసుల ముందు పెద్ద సవాల్, ఒక ఛాలెంజ్ లాంటిది. పూణే పోలీసులు ఎంత పకడ్బందీగా సాక్ష్యాధారాలు అవన్నీ సేకరించి నిందితులు ఇద్దరికి కఠిన శిక్ష పడేలాగా కోర్టులో అవన్నీ సబ్మిట్ చేస్తేనే కేసు పకడ్బందీగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే పూణే పోలీసులు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నారు. అన్ని సాక్ష్యాధారాలు అవన్నీ సేకరిస్తున్నారు. కాకపోతే రాజా రఘువంశీ కేసులాగా ఈ కేసు కాకూడదని ప్రతి ఒక్కరం కోరుకుందాం. ఇక్కడ రాజా రఘువంశీ కేసులో సోనంతో సహా నిందితులందరికీ బెయిల్ దొరికింది. బెయిల్ దొరికినంత మాత్రం చేత వాళ్ళు ఏమీ నిర్దోషులు కారు. జస్ట్ ఒక టెక్నికల్ ఎవిడెన్స్ల వల్ల వాళ్ళకి బెయిల్ దొరికింది. కానీ కేసు నడుస్తుంది. రేపొద్దున కోర్టులో వాదోపవాదాలన్నీ జరిగిన తర్వాత సోనంకి, నిందితులందరికీ కఠిన శిక్ష తప్పకుండా పడుతుంది. కాకపోతే బెయిల్ మీద వాళ్ళు బయట ఉన్నారు అంతే. అంత మాత్రం చేత వాళ్ళు నిర్దోషులు ఏం కాదు. ఇక్కడ ఈ కేసులో కూడా రేపొద్దున వీళ్ళకి బెయిల్ కోసం ఎలాగో లాయర్ ప్రయత్నిస్తాడు. మరి కోర్టు బెయిల్ ఇస్తుందా లేదనేది ముందు ముందు రోజుల్లో మనం చూద్దాం. అప్పుడు ఏం జరుగుతుందో ఏంటన్నది అప్పుడు మాట్లాడుకుందాం. కేతన్ అగర్వాల్ మర్డర్ కేసుకు సంబంధించి పూణే పోలీసులు ప్రతి ఒక్కరిని విచారిస్తారు కూడా. ఆల్రెడీ సియా తమ్ముడిని కూడా సాహిల్ని పోలీసులు విచారించారు. మీడియా సాహిల్ని అసలు మిమ్మల్ని పోలీసులు ఏం ప్రశ్నించారు, ఈ హత్య గురించి మీకు ముందే తెలుసా ఏంటని అనేక ప్రశ్నలు గురించారు. కానీ
సియా తమ్ముడు వాటికి ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే సమాధానాలన్నీ పోలీసుల దగ్గర ఆల్రెడీ చెప్పే ఉంటారు. రేపు పోలీసులు కూడా సియా తల్లిదండ్రుల్ని, కేతన్ తల్లిదండ్రుల్ని, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు విచారించబోతున్నారు. మరి ఎటువంటి నిజాలు బయటకు వస్తాయి, పోలీసులు ఎంత పగడ్బందీగా సాక్ష్యాధారాలు అవన్నీ సేకరిస్తారన్నది మనం వీక్షిస్తాం. సియాకి చేతన్ చౌదరికి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి సంబంధించిన ఎన్నో వివరాలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. ఆ వివరాలు, వీడియోలతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ప్రస్తుతానికి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.